హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నైరా టాక్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ బుర్జీ. ఇది చేసుకోవడానికి ముందుగా బాండి పొయ్యి మీద పెట్టేసి పావు కప్పు శనగపిండి తీసుకొని నార్మల్గా ఏ ఆయిల్ లేకుండా నార్మల్గా వేయించాలండి. సో కలర్ చేంజ్ అయ్యే వరకు వేయిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్లో అన్ని ఇంగ్రీడియంట్స్ అనేటివి మెన్షన్ చేస్తాను. తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అండ్ కసూరి మేతి నలిపి అలా వేసుకోవాలండి. తర్వాత కొంచెం గరం మసాలా తీసుకున్నాను. తర్వాత ధనియాల పొడి. సో ఇవన్నింటినీ బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం తీసుకోవాలి. తర్వాత 1 కప్ పెరుగు తీసుకున్నాను. ఇక్కడ గడ్డలు లేకుండా కలుపుకోవాలి పెరుగు పోసుకున్నాక. తర్వాత పావు కప్పు పాలు తీసుకోండి. పాలు తీసుకున్న తర్వాత మళ్ళీ అది కూడా కలిపేసుకోవాలి. మీకు ఫైనల్ టెక్స్చర్ వచ్చేసి నేను వీడియోలో చూపించే విధంగా వస్తుంది. అలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఆ బౌల్ పక్కన పెట్టేసిన తర్వాత ఒక బాండి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకోవాలి. తర్వాత ఇందులో కాశ్మీరీ కారం అనేది మీకు షాప్స్లలో దొరుకుతుందండి. ఇది ఎక్కువ స్పైసీ ఉండదు. అది 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది కొంచెం సిమ్లో పెట్టేసుకోండి. సో ఒక 1 మినిట్ అలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న టెక్స్చర్లో ఇది వేసేసుకొని బాగా కలుపుకోవాలి. వెజ్ లవర్స్కి అయితే ఈ రెసిపీ చాలా నచ్చుతుందండి. ఏదైనా స్పెషల్ డే అండ్ దగ్గరలో న్యూ ఇయర్ వస్తుంది కదా, అప్పుడైనా మీకు ఏదైనా డిఫరెంట్గా ఫుడ్ టేస్ట్ చేయాలనిపిస్తే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళీ బాండి తీసుకోవాలి. బాండి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ బటర్ తీసుకున్నాను ఇక్కడ. సో అది కరిగాక 3 ఆనియన్స్ తీసుకున్నాను నేను, మీడియం సైజ్వి. అవి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత సన్నగా తురిమిన 1 టేబుల్ స్పూన్ అల్లం తీసుకున్నాను అండ్ 2 పచ్చిమిర్చి చిన్నగా రౌండ్స్గా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ రెసిపీకి అయితే కొంచెం నెయ్యి ఎక్కువగానే కావాలి. సో ఆనియన్స్ వేగాక 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను, చిన్నగా తరిగినవి. మేము ఇక్కడ లోకల్ టమాటా తీసుకున్నామండి. ఊరు టమాటా తీసుకుంటే పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. సో మూత పెట్టేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, టమాటా అంతా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న టెక్స్చర్ ఉంటుంది కదా, అది బాండీలో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ రెసిపీ అయితే మా హస్బెండ్ చేశారండి, నేను కొంచెం హెల్ప్ చేశాను. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. కింద కూడా ఏది అడగంటకుండా చూసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. సో ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే మీకు అలా వీడియోలో చూపించినట్టుగా ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిందంటే మీకు మసాలాలు లోపటి నుంచి బాగా ఉడికాయండి. సో నెక్స్ట్ ఇక్కడ మేము 200 గ్రామ్స్ ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నాము. చేత్తో స్మాష్ చేసుకొని వేసుకున్నాము, లేదంటే మీరు తురుముకొనైనా వేసుకోవచ్చు. సో ఇలా పన్నీర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మీకు గట్టిగా ఉండలుగా లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ కర్రీ అయితే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. నేను వీడియోలో ఎలా చూపించానో ఎగ్జాక్ట్ అలా చేస్తే మాత్రం మీకు పక్కా డాబా స్టైల్ టేస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1/2 బౌల్ వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను. వాటర్ పోసాం కదండి, సో మనం ఇందాక వేసాం కదా పన్నీరు, దానికి మసాలాలన్నీ బాగా పట్టుకునే విధంగా మంచిగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మీరు మూత ఓపెన్ చేస్తే మీకు నేను వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. మీరు ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ స్కిప్ చేశాను. అంతే అండి, కొన్నిసార్లు మనకు నచ్చిన ఫుడ్ వచ్చేసి మన చేతులతో ప్రిపేర్ చేసుకొని తింటే ఆ టేస్ట్ మాత్రం ఆసమ్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నైరా టాక్స్.